అందరికి నమస్కారం స్వామి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 6th సెమిస్టర్కి సంబంధించిన న్యూమరికల్ అనాలైసిస్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏదైతే ఉందో న్యూమరికల్ అనాలైసిస్ 6th సెమిస్టర్ వాళ్ళకు ఇక్కడ యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ లాంగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా డెరివేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను స్వామి. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ ప్రెస్ చేసి ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి. ఓకే. అండ్ అలాగే మన ఛానల్లో మీకు తెలుసుగా యూనిట్ 1 అండ్ యూనిట్ 4 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2లో సెకండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఏంటి, డిరైవ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, నేను ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఏం చెప్పాను, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చెప్పాను. ఇప్పుడు ఇది బ్యాక్వర్డ్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా డిరైవ్ చేయమని వస్తుంది, లేదా ఈ బ్యాక్వర్డ్ అన్న వస్తుంది. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది లాంగ్ ఖచ్చితంగా వస్తుంది యూనిట్ 2లో నుంచి. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి స్వామి, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా డిరైవ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ లో లెటస్ కన్సిడర్ f of x is equals to a0 plus a1 into x minus xn plus a2 into x minus xn into x minus xn minus 1 plus so on plus an into x minus xn up to so on x minus x1. ఇప్పుడు దీన్ని ఈ ఫంక్షన్ని f of x అనే ఫంక్షన్ని కన్సిడర్ చేసుకొని దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అనేది ఇవ్వండి. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్తోనే మనం ఈ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని మనం ఇప్పుడు డిరైవ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మనకు a0 a1 a2 అండ్ an. ఇప్పుడు ఇక్కడ a0 వాల్యూ, an వాల్యూ, a1 వాల్యూ, a2 వాల్యూ అండ్ an వాల్యూ, ఈ వాల్యూస్ అయితే మనకు కావాలి. ఈ వాల్యూస్ కనుక్కున్న తర్వాత మనం ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే a0 వాల్యూ కనుక్కున్నాం. ఫస్ట్ దానికి నేను సబ్స్టిట్యూటింగ్ x is equals to xn in ఈక్వేషన్ నెంబర్ 1 ఫర్ దేనికి సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే a0 వాల్యూ రావడానికి నేను x ప్లేస్ లో ఏం చేస్తున్నానంటే xn ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మరి xn ఎందుకు తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. a0 వాల్యూ రావాలంటే ఇక్కడున్న ఎక్స్ ప్లేస్ లో ఓన్లీ ఎక్స్ ప్లేస్ లో, అంటే బేస్ లో ఏంటంటే మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో కూడా అలా సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఎక్స్ ప్లేస్ లో ఓన్లీ xn అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రండి, అంతే. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుతుందంటే f of ఇక్కడ x ఉంది, ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్ లో కూడా xn ని అప్లై చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, ఎక్స్ ప్లేస్ లో xn ని అప్లై చేయాలి. ఇక్కడ a0 ఉంది కాబట్టి a0 యాజ్ ఇట్ ఈజ్ రాయండి, ప్లస్ a1 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి, xn ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మైనస్ xn ఉంది కదా, మైనస్ xn. ఇక్కడ ప్లస్ a2 x మైనస్ xn ఉంది, ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి, xn ని సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ మైనస్ xn ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ xn అప్లై చేశాను, డన్. ఇక్కడ ఇంటూ మళ్ళీ x ఉంది, x మైనస్ xn మైనస్ 1, అంటే ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి, xn ని అప్లై చేయాలి, మైనస్ xn మైనస్ 1. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి గమనించండి క్లియర్ గా. ప్లస్ సో ఆన్, ఇక్కడ an ఉంది, an ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి, xn. అక్కడ మైనస్ xn ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ xn రాశాను ఇక్కడ. ఓకే, అప్ టు సో ఆన్ xn మైనస్ x1. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏం చేశాను, x1 అని అప్లై చేశాను. మీరు క్లియర్ గా చూసుకోండి, నేను ఏం చేయలేదు. ఇక్కడ a0 వాల్యూ మనకు రావడానికి ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లేస్ లో
xn 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 అంతే. ఏవి చేంజ్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ ప్లేస్లో నేను xn మాత్రమే సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రాకెట్లో ప్లస్ xn మైనస్ xn క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ప్లస్ xn మైనస్ xn ప్లస్ xn మైనస్ xn. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఇలా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకో స్టెప్ మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా వేయండి స్వామి. ఇక్కడ నేను ఇక్కడనే చెప్తున్నాను, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వీటి వాల్యూస్ అనేవి ఏముంటాయి, జీరో కదా. ఓకే, వీటి వాల్యూస్ అనేవి జీరోనే అవుతాయి కదా. అండ్ ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ కూడా జీరో అవుతుంది. ఇప్పుడు చూడండి క్లియర్గా, ఎఫ్ ఆఫ్ xn ఏమవుతుందంటే a0 ఉంది కాబట్టి a0 ప్లస్ a1 ఇంటూ జీరో ఏమవుతుందండి, జీరో ప్లస్ a2 ఇంటూ జీరో ఇంటూ సంథింగ్ ఎంత, జీరో వాల్యూ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ an ఇంటూ జీరో సో ఆన్ సంథింగ్ వాల్యూ ఏమవుతుంది, టోటల్గా జీరో అవుతుంది. ఓకే, టోటల్గా ఈ వాల్యూ అనేది జీరో అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు టోటల్గా జీరో అయితే అప్పుడు a0 వాల్యూ మనకు వచ్చేసినట్టే కదా. ఇంకో స్టెప్ వేస్తాను, ఇక్కడ టోటల్గా జీరో జీరో అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ xn ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ a0. ఇప్పుడు ఇందులో నుంచి a0 వాల్యూ ఏంటి, a0 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ xn, ఎఫ్ ఆఫ్ xn ఫంక్షన్ xn. ఇక్కడ ఈ a0 వాల్యూ ఈ ఫంక్షన్ xn లో ఉంటుంది వాల్యూ. ఇక్కడ ఫంక్షన్ xn వాల్యూ ఏంటంటే yn అన్నట్టు. ఇది ఎలా చెప్తారు మరి మీరంటే, మనకు న్యూటన్స్, నేను ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఆ బాక్స్ ప్రకారం, నేను ఏదైతే బాక్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ బాక్స్ ప్రకారం ఏం చేశాను నేను అందులో, ఆ ఇంటర్పోలేషన్లో ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్లో ఏం చేశాను చెప్తున్నాను. ఫంక్షన్ x0 ఉంటే ఏం చేశాను బాక్స్ ప్రకారం, y0 దాని వాల్యూ. ఓకే, ఇక్కడ కూడా ఫంక్షన్ xn యొక్క వాల్యూ ఎంత, yn. ఓకే, ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ n ఉంది, అంతే డిఫరెన్స్ చూసుకోండి అంతే. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫంక్షన్ xn ప్లేస్లో నేను ఏం రాయాలి, a0 ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ xn ప్లేస్లో yn రాయాలి. ఓకేనా, సో yn రాయాలి. ఓకేనా, ఇక్కడ a0 వాల్యూ మనకు yn అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు a1 వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి స్వామి, మనకి ఇప్పుడు నెక్స్ట్ a1 వాల్యూ కావాలి. ఇక్కడ ఏం చేసామంటే మనం a0 వాల్యూ రావడానికి ఈ a1తో ఉన్న a2తో ఉన్న anతో ఉన్న అన్ని వాల్యూస్ని జీరో చేసాం. ఇవన్నీ జీరో చేస్తేనే మనకు a0 వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకు a1 వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఈ a2 ఏవైతే మల్టిప్లై అయినాయో అండ్ ఏఎన్కి ఏవైతే మల్టిప్లై అయినాయో ఫస్ట్ వాటిని జీరో చేయాలి. ఎలా చేస్తామంటే ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇంతకుముందు ఎక్స్ ప్లేస్లో xn సబ్స్టిట్యూట్ చేస్తే అవి జీరో అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో xn మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో xn మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, జీరో అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ జీరో అవుతుందండి. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో xn, ఇప్పుడు ఇక్కడ అప్ టు సో ఆన్ అని ఉంది, అప్ టు సో ఆన్ ఉంది అంటే ఈ ఇక్కడ ఈ స్పేస్లో మనకు ఎక్కడనో అక్కడ xn మైనస్ 1 అండ్ మైనస్ xn మైనస్ 1 ఉంటుంది కదా. సో అవి క్యాన్సిల్ అయినప్పుడు మనకు జీరో వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు చెప్తాను వినండి, ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ x ఈజ్ ఈక్వల్స్ టు xn మైనస్ 1. ఎందుకు ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫర్ a1 వాల్యూ కోసం మనం ఈ ఎక్స్ ప్లేస్లో xn మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ x ఉంది, ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ చేంజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ కూడా చేంజ్ చేయాలి స్వామి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో xn మైనస్ 1ని అప్లై చేయండి, ఈజ్ ఈక్వల్స్ టు a0 ప్లస్ ఇక్కడ ఉన్నది చూసుకుంటూ ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ ప్లేస్లో ఇది ఒకటే చేంజ్ చేస్తాను, గమనించండి. a1 xn మైనస్ 1 మైనస్ xn ప్లస్ a2 xn మైనస్ 1 మైనస్ xn మైనస్ 1
minus xn minus 1 plus so on plus an xn minus 1 minus xn up to so on xn minus 1 minus xn. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేటి చూద్దాం. ఇక్కడ రెండు క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఈ ప్లేస్లో ఇక్కడ గమనించండి, ఈ ప్లేస్లో ఏం క్యాన్సిల్ అవుతుంది కదా సార్ అంటే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏఎన్ ఇంటూ అప్ టు సో ఆన్ దిస్ వాల్యూ అంటే సో ఆన్ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్లో ఎక్కడనో ఒకడ ఇలా ఉంటుందండి ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 అని. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎక్స్ఎన్ మైనస్ 1 అప్లై చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ మొత్తం సిరీస్ అంతా ఏమవుతుంది? 0 అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను క్లియర్గా ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టెప్ వేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ యాజ్ ఇట్ ఈజ్ A1 ఇక్కడ ఎలా ఉంది ఎక్స్ఎన్ మైనస్ 1 మైనస్ ఎక్స్ఎన్, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఈ వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాశాను, గమనించాలి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది 0 వాల్యూ కదా, 0 ఇంటూ సంథింగ్ టోటల్గా 0 అవుతుంది. ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ఇది టోటల్గా 0 అని చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు 0 అయినప్పుడు 0 వాల్యూస్ అనేది రిమూవ్ చేయండి. మనకు 0తో పని లేదు కదా, అవునా? మీరు ఎగ్జామ్ ఇంకో స్టెప్ వేయాలండి. ఓకే, నేను బోర్డు కాబట్టి చెప్తున్నాను కానీ. ఓకే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చింది. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ క్లియర్గా ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఎక్స్ఎన్ మైనస్ 1 మైనస్ ఎక్స్ఎన్, దీని వాల్యూ డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక్కడ ఎంత అంటే ఇక్కడ రాస్తాను, ఇంకో స్టెప్ వేస్తానండి. ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ A1. ఇక్కడ దీని వాల్యూ డైరెక్ట్గా ఇలా గుర్తుంచుకోండి, మైనస్ హెచ్ ఈ వాల్యూ గుర్తుంచుకోండి. మనకు ఇప్పుడు నెక్స్ట్ డెరివేషన్లో ఈ వాల్యూ అనేది యూజ్ అవుతుంది మనకు. ఏంటి ఈ వాల్యూ అంటే, ఈ వాల్యూ డైరెక్ట్గా ఈ విధంగా గుర్తుంచుకోండి. ఎక్స్ఎన్ మైనస్ 1 మైనస్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హెచ్ అని ఈ బాక్స్ కొట్టి గుర్తుంచుకోండి. అండ్ న్యూటన్స్ ఫార్వర్డ్ లో కూడా ఇలాంటి ఒకటి ఫార్ములా చెప్పాను నేను, అది కూడా గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ మైనస్ ని ఈ ప్లస్ ని మల్టిప్లై చేయండి. ఏమవుతుందంటే ఫంక్షన్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ A1 అంటే ఇక్కడ ప్లస్ కాదండి, ఇక్కడ మైనస్ అనేది అప్లై చేయాలి కదా. ఈ మైనస్ అనేది ప్లస్కి మల్టిప్లై అయితే మళ్ళీ మైనస్ వస్తుంది. A1 ఇంటూ హెచ్. ఇప్పుడు ఇక్కడ చూడండి స్వామి, ఇక్కడ క్లియర్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చింది వాల్యూ. మనకి ఇంత వచ్చింది కదా, దీన్ని కొద్దిగా ఇంకా సాల్వ్ చేయాలి. మనకి ఏ వాల్యూ కావడానికి సాల్వ్ చేస్తున్నాం మనం? ఇది A1 వాల్యూ కోసం ఇదంతా సాల్వ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1 టేబుల్ ప్రకారం తీసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఉంటే దీని వాల్యూ ఏమవుతుందని చెప్పాను మీకు టేబుల్ ప్రకారం, yn మైనస్ 1. ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. ఇంతకు ముందు మనం ఏ విధంగా అయితే రాసామో న్యూటన్స్ ఫార్వర్డ్ లో కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు వై నాట్ అని. ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ లో ఇంతకు ముందు మనకు ఫంక్షన్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వైఎన్ అని, అదే విధంగా ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వైఎన్ మైనస్ 1 అని. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ విధంగా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంటుంది అంతే వేరియబుల్. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంటుంది వేరియబుల్. ఇక్కడ వై ఉంటే అక్కడ ఎక్స్ ఉంటుంది వేరియబుల్. ఓకే, బేసెస్ మాత్రం సేమే ఉంటాయి. బేసెస్ మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. ఓకేనా? ఇది ఒకటి క్లియర్గా గుర్తుంచుకోండి స్వామి. ఓకేనా? ఇది క్లియర్గా గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేస్లో నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. yn మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఏ నాట్ వాల్యూ ఇంతకుముందు మనం సాల్వ్ చేసాం కదా, ఎంత వచ్చింది? yn వచ్చింది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ A1 ఇంటూ హెచ్ ఉంది. ఓకే, A1 ఇంటూ హెచ్.
ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఇక్కడ కావాల్సిన వాల్యూ ఏంటి? ఫస్ట్ మనకు A1 వాల్యూ కావాలి, A1 వాల్యూ కావాలి. కానీ ఇక్కడ A1 అనేది h తోని మల్టిప్లై అయి ఉంది అండ్ ఇక్కడ A1 కి నెగటివ్ సైన్ ఉంది. ఎప్పుడు మనకు కనుక్కునే వాల్యూకి నెగటివ్ సైన్ ఉండకూడదు. కాబట్టి ఈ నెగటివ్ వాల్యూని అటు పంపిస్తే ఇది ప్లస్ అవుతుంది టోటల్ గా, ఇక్కడ ఉన్న వాల్యూని ఇటు పంపిస్తే ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ గమనించండి క్లియర్ గా. ఇప్పుడు ఈ వాల్యూని నేను ఇటు పంపిస్తున్నాను, ఏమవుతుంది? నెగటివ్ కాస్త ప్లస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ yn ఉంది కదా, yn మైనస్ ఇక్కడ ఉన్న వాల్యూ పాజిటివ్ కదా, ఇది పాజిటివ్, పాజిటివ్ కాస్త ఇటు వస్తే నెగటివ్ అవుతుంది. yn మైనస్ 1, yn మైనస్ 1. ఇక్కడ నుంచి మనకు A1 వాల్యూ అయితే వస్తుంది. క్లియర్ గా చూసుకోండి. A1 ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ A1 వాల్యూ. మనకు దీనికి h మల్టిప్లై ఉంది కదా, ఈ h ని ఇటు దిక్కు పంపించేస్తే దీనికి డినామినేటర్ అవుతుంది yn మైనస్ 1 డివైడెడ్ బై h. ఇది A1 వాల్యూ. ఓకే, మీరు ఇంకొద్దిగా సాల్వ్ చేయాలి. A1 వాల్యూ న్యూమరేటర్ ని కొద్దిగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చాలా మంది ఇక్కడ వరకు రాస్తుంటారండి, కానీ మనకు న్యూమరేటర్ ని కొద్దిగా సాల్వ్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. ఓకే, న్యూమరేటర్ ని ఏ విధంగా సాల్వ్ చేస్తారంటే మనకు టేబుల్ కంపల్సరీ. ఓకే, నేను ఇందులో టేబుల్ చెప్పలేదు. ఓకే, ఆ టేబుల్ ప్రకారమే చెప్తున్నాను. ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇస్తే టేబుల్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు వస్తే టేబుల్ వేయండి, నో ప్రాబ్లం. టేబుల్ వేయకుండా మీకు ఈ ప్రాసెస్ చూస్తే వాళ్ళు ఖచ్చితంగా మార్క్స్ అలౌట్ చేస్తారు. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఇది టేబుల్ ప్రకారం మీరు గుర్తుంచుకోవాలంటే టైం పడుతుంది. మీకు క్లియర్ గా ఈ బ్యాక్వర్డ్ లో ఎలా రాయాలో చెప్తాను, వినండి. ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. డినామినేటర్ ఏంటి వచ్చు కదా, యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇప్పుడు న్యూమరేటర్ లో ఇది బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. బ్యాక్వర్డ్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ తీసుకోవాలి. ఏం చేయాలి? బ్యాక్వర్డ్ తీసుకోవాలి. yn రాయండి న్యూమరేటర్ లో. ఫస్ట్ ఏం చేయాలి? ఇది బ్యాక్వర్డ్ కాబట్టి ఇలా ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ తీసుకుంటే yn రాసాను. ఇప్పుడు దానికి ఈ yn కి డెల్టా అప్లై చేయండి. ఓకే, డన్. దిస్ ఈస్ ద A1 వాల్యూ. గుర్తుంది కదా. ఇప్పుడు ఇది నేను టేబుల్ ప్రకారం చెప్పాలంటే నేను ఒకసారి చెక్ చేసుకోండి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములాలో మనం ఏం చేసామంటే న్యూమరేటర్ ని కూడా అందులో చేంజ్ చేసాం. అక్కడ ఏం చేసాం? ఫార్వర్డ్ కాబట్టి ఇక్కడ ముందు నుంచి తీసుకొని ఫార్వర్డ్ అని పెట్టి ఇక్కడ ఉన్న వాల్యూ రాసి దానికి డెల్టా అప్లై చేసాం. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏం చేసాం? బ్యాక్వర్డ్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీనికి బ్యాక్వర్డ్ ఏముంది? yn ఉంది కాబట్టి ఈ yn కి డెల్టా అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు A1 వాల్యూ అయితే మనకు వచ్చింది, A0 వాల్యూ వచ్చింది, A1 వాల్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ క్లియర్ గా చూసుకోండి స్వామి, మనకు A0 వాల్యూ, A1 వాల్యూ అయితే వచ్చింది. ఇక్కడ నేను A1 వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ మనకు A1 వాల్యూ ఏదైతే వచ్చిందో డెల్టా yn డివైడెడ్ బై క్యాపిటల్ H. ఓకే, సారీ స్మాల్ h. ఓకే, A1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వచ్చింది వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకొని సిమిలర్లీ ఏం చేస్తున్నానంటే నేను A2 వాల్యూ కనుక్కుంటున్నాను. A2 వాల్యూ ఇక్కడ గుర్తుంచుకోండి, నేను ఇంతకు ముందు ఫార్వర్డ్ చెప్పేటప్పుడు ఒకటి క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇక్కడ A2 ఉంది అంటే ఇక్కడ A1 వాల్యూని బేస్ చేసుకొని A2 వాల్యూ కనుక్కుంటానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇక్కడ A1 వాల్యూ ఏదైతే వచ్చిందో ఫస్ట్ అది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఇది A1 వాల్యూ ఇక్కడ రాశాను. సో ఇక్కడ A2 ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి ఈ డెల్టాకి పవర్ లో 2 అప్లై చేయండి అండ్ ఇక్కడ డినామినేటర్ లో h కి పవర్ లో 2 అప్లై చేయండి. దిస్ ఈస్ ద A2 వాల్యూ. ఓకే, దిస్ ఈస్ ద A2 వాల్యూ. మీకు డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది A2 వాల్యూ, ఇదే వస్తుంది. ఓకే, అదంతా ప్రాసెస్ టైం పడుతుంది, ఎగ్జామ్ లో అవసరం లేదు. ఈ A1 వాల్యూ ఇక్కడ రాసి మనకి A1 వాల్యూని బేస్ చేసుకొని A2 వాల్యూ కనుక్కోవాలి. ఓకే, A2 వాల్యూ అయితే కనుక్కోవాలి. ఓకే, A2 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఇంకా AN వాల్యూ కావాలి. ఓకే, AN వాల్యూ కూడా మనం ఈ A1 వాల్యూని బేస్ చేసుకొని కనుక్కోవచ్చు. ఎలానో చూద్దాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అన్నాను కాబట్టి
ఫస్ట్ A1 వాల్యూ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ బేస్లో ఎన్ ఉంది, సో డెల్టాకి పవర్లో ఎన్ అప్లై చేయాలి, అండ్ ఇక్కడ డినామినేటర్కి కూడా పవర్లో ఎన్ అప్లై చేయాలి. ఓకే, ఇది ఏఎన్ వాల్యూ అయిపోయిందా. ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ఇక్కడ దాకా రాసి కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, నేను నా నోట్స్లో క్లియర్గా మెన్షన్ చేశానండి. ఇలా కొన్ని నోట్స్లో ఉంది, కొన్ని గైడ్స్లో కూడా ఈ విధంగానే ఆన్సర్ ఉంది. సో నా నోట్స్లో నేను క్లియర్గా టెక్స్ట్ బుక్ ప్రకారం రాశాను. ఓకే, టెక్స్ట్ బుక్ ప్రకారం వేరే ఫ్యాకల్టీని తెలుసుకొని అన్ని క్లియర్గా మీకు నోట్స్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలన్నారు కాబట్టి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఎవరైనా నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఇస్తానండి. ఆ వీడియోని చూసి ఎలా నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఓకే, డన్. ఇక్కడ ఏం చెప్తానంటే మనకి ఇక్కడ 2 ఉంది కదా అని ఇక్కడ పవర్, ఇక్కడ డినామినేటర్లో పవర్ యాడ్ చేస్తారు. ఓకే, కానీ డినామినేటర్లో ఇంకొకటి అందరు మర్చిపోతారు. ఆ వాల్యూ వేయకుంటే అసలు మీరు ఎంత చేసినా టోటల్గా రాంగ్ ఆన్సరే వస్తుంది. ఓకే, వాళ్ళ మార్క్స్ కూడా అలౌట్ చేయరు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, బేస్లో 2 ఉంది కదా. ఇక్కడ డినామినేటర్లో కూడా ఈ పవర్స్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ 2 ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా 2 ఫ్యాక్టోరియల్ అప్లై చేయాలి. 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ బేస్ ఏముంది, ఎన్ ఉంది కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే, మనకైతే అన్ని వాల్యూస్ వచ్చాయి కదా. A0 వాల్యూ వచ్చింది, A1 వాల్యూ, A2 వాల్యూ, AN వాల్యూ. ఓకే, మీరు A3 కూడా రాయండి ఎగ్జామ్లో. ఓకే, ఇక్కడ A2 రాశారు కదా, ఇది A2 రాసిన తర్వాత A3 వాల్యూ కూడా రాస్తే ఏంటంటే మనకు కొద్దిగా ఎంతో కొంత తెలుసు అని ఎగ్జామ్ కరెక్షన్ చేసే, అంటే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకు ఐడియా ఉంటుంది. సో ఫుల్ మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా వేస్తారు. ఓకే, A3 వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలి, మరి ఈ A1 వాల్యూ బేస్ చేసుకునే కనుక్కోవాలి. సో A1 వాల్యూ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ రాసి ఏం చేయాలి, ఇక్కడ బేస్ 3 ఉంది, ఏం చేయాలి, డెల్టాకి పవర్ 3 అప్లై చేయాలి, ఈ హెచ్కి పవర్ 3 అప్లై చేయాలి డినామినేటర్లో. అండ్ ఇక్కడ బేస్ 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ డినామినేటర్లో అప్లై చేయాలి. డన్. ఓకే, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇక్కడ A1, A2, A3, AN ఈ వాల్యూస్ అన్ని తీసుకుపోయి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి స్వామి, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా అప్లై చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుతుందంటే f of x is equals to ఇక్కడ A0 వాల్యూ మనకి ఎంత వచ్చింది, y బేస్ n ప్లస్ A1 వాల్యూ మనకి ఎంత వచ్చింది, డెల్టా yn డివైడెడ్ బై h, డెల్టా yn డివైడెడ్ బై h. ఇక్కడ ఏముంది, ఇంటూ x మైనస్ xn ప్లస్ A2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, డెల్టా స్క్వేర్ yn డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ h పవర్ 2. ఇక్కడ A2 వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ అప్లై చేశాను. అండ్ ఈ రెండు మల్టిప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి, x మైనస్ xn ఇంటూ x మైనస్ xn మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ AN వాల్యూ మనకి ఎంత వచ్చింది, డెల్టా పవర్ n ఇంటూ yn డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ h పవర్ n ఇంటూ x మైనస్ xn. ఇక్కడ ఉన్న రాస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా, ఇక్కడ ఉన్నది రాసేయండి, x మైనస్ x1. ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేశాను. అండ్ ఇక్కడ ఏం చేశాను, A0, A1, A2, AN వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ 1లో అప్లై చేసి రాశాను, అంతే. ఎటువంటి చేంజెస్ చేయలేదు, గుర్తుంచుకోండి. సో దీనిని ఒక బాక్స్లో ఇలా కొట్టి, ఓకే, ఖచ్చితంగా ఇలా బాక్సెస్ కొడుతూ ఉండండి. మనకి A0, A1 ఏ వాల్యూ వచ్చినా ఒక బాక్స్లో ప్రజెంట్ చేస్తే ఏంటంటే ఎగ్జామినర్ క్లియర్గా అతనికి ఏ వాల్యూస్, ఆ స్వామికి ఏ వాల్యూస్ అయితే కావాలో, ఓకే, ఎగ్జామ్ కరెక్షన్ చేసే స్వామికి ఏ వాల్యూస్ అయితే కావాలో వాళ్ళు అవి బాక్స్ చూసుకుంటూ టిక్ చేసి వెళ్తారు. సో మీకు ఫుల్ మార్క్స్ పడతాయి ఖచ్చితంగా. దాని ఈ బాక్స్ ఇలా ప్రజెంట్ చేసి దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. క్లియర్గా చూడండి స్వామి, ఈక్వేషన్ నెంబర్ 1 తోటి మనం A0, A1, A2, AN వాల్యూస్ కనుక్కొని ఏం చేసాం, మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 తోటి మనకు పని అయిపోయింది. ఓకే,
ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని లాస్ట్ స్టెప్ ఇది. ఓకే, ఈ స్టెప్ ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేస్తే మనకు ఏదైతే డిరైవ్ చేయాలనుకుంటున్నామో న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని అది క్లియర్గా వస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి స్వామి, ఇక్కడ మనకు ఏవైతే వాల్యూస్ కావాలంటే ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ వాల్యూ కావాలి అండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూ కావాలి అండ్ ఎక్స్ మైనస్ x1 వాల్యూ కావాలి. ఇక్కడ 3 వాల్యూస్ మనకు వచ్చినట్లయితే ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అదే ఏంటంటే న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. క్లియర్ గా చూసుకోండి స్వామి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ x మైనస్ x1, x మైనస్ xn మైనస్ 1, x మైనస్ x1. ఈ 3 వాల్యూస్ అయితే మనకు కావాలి స్వామి. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ కనుక్కున్న తర్వాత మనకు బ్యాక్వర్డ్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఫస్ట్ x మైనస్ xn. ఈ x మైనస్ xn వాల్యూ కావాలి అంటే నేను ఒక ట్రిక్ చెప్తాను. నేను నోట్స్లో కూడా అదే విధంగా రాశాను. ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అందులో ఎలా ఉందో నేను అలానే చెప్తున్నానండి. మళ్ళీ చేంజెస్ చెప్తే మీకు కొద్దిగా అర్థం కాదు అని ఇందులో కన్ఫ్యూజ్ అవుతారని. నోట్స్ చూసుకుంటే మీ దగ్గర ఉన్న నోట్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ నోట్స్ చూసుకుంటూ నేను చెప్తున్నాను క్లియర్గా అందులో ఎలా ఉందో. ఇక్కడ ఏం చేశానంటే ఒక ట్రిక్ చెప్తాను వినండి. ఎక్స్ మైనస్ xn వాల్యూ మనకు కావాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ మైనస్ xn కి డినామినేటర్ h ఉంది కదా, ఇక్కడ డినామినేటర్ h అప్లై చేసి ఈజ్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా వినండి స్వామి క్లియర్గా, ఇక్కడ ఎక్స్ మైనస్ xn వాల్యూ మనకు కావాలి. ఓకే, తీసుకుందాం. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో ఎక్స్ మైనస్ xn కి డినామినేటర్ అంటే ఇది దీంతోనే మల్టిప్లై అయింది కదా, ఈ డినామినేటర్ ఏముంది h ఉంది కాబట్టి ఇక్కడ h తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని నేను p అనుకుంటున్నాను. ఈ వాల్యూని p అనే డినోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఇప్పుడు ఇది ఒక వాల్యూ, నేను ఈ వాల్యూని p అనుకున్నాను. ఇప్పుడు ఈ వాల్యూలో నుంచి నాకు ఎక్స్ మైనస్ xn వాల్యూ వస్తుందా రాదా? క్లియర్గా వస్తుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ xn వాల్యూ మనకు కావాలి కాబట్టి ఈ ఎక్స్ మైనస్ xn అక్కడనే ఉంచి ఈ h డినామినేటర్లో ఉన్న ఏదైతే h ఉందో ఈ hని pకి అడిగి పంపించిస్తే ఈ pకి అనేది మల్టిప్లై అవుతుంది. సో ph, ఎక్స్ మైనస్ xn వాల్యూ ఏంటి? ph. ఓకే, ఈ వాల్యూ అయితే మనకు వచ్చింది ఎక్స్ మైనస్ xn. ఎలా కనుక్కోవాలో ఈజీగా చెప్పాను, గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా రాయాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎక్స్ మైనస్ xn మైనస్ 1 వాల్యూ కావాలి. ఎక్స్ మైనస్ xn మైనస్ 1 వాల్యూ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఈ వాల్యూ వచ్చింది మనకు. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఈ వాల్యూ అయితే మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామి ఇక్కడ ఎక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఓకే, ఇక్కడ xn మైనస్ 1 మనకు వాల్యూ ఉంది. ఎక్కడి నుంచి అంటే నేను ఇంతకుముందు ఇక్కడ బాక్స్లో ఒకటి మీకు ఫార్ములా గుర్తుంచుకోవాలని చెప్పాను కదా, అదేంటంటే xn మైనస్ 1 మైనస్ xn ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పాను? మైనస్ h. ఓకే, ఇలాంటి ఫార్ములా గుర్తుంచుకోండి అని చెప్పాను. ఈ ఫార్ములా గుర్తున్నట్లయితేనే ఈ వాల్యూ అనేది వస్తుంది మనకు. ఇప్పుడు ఇందులో నుంచి ఈ బాక్స్లో ఉన్న ఫార్ములా నుంచి నాకు ఎక్స్ బేస్ n మైనస్ 1 వాల్యూ మనకు కావాలి. ఇక్కడ ఇదే ఉంది కదా, ఇక్కడ చూడండి xn మైనస్ 1ని అక్కడనే ఉంచి ఓకే, ఇక్కడ నెగటివ్ xn ఏదైతే ఉందో మైనస్ xnని ఈ మైనస్ h దిక్కు పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ xn అవుతుంది. సో xn మైనస్ 1 వాల్యూ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? ప్లస్ xn కాబట్టి xn, ఇక్కడ మైనస్ h కాబట్టి మైనస్ h. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ xn మైనస్ 1 వాల్యూని నేను xn మైనస్ hగా రాసుకోవచ్చు కదా. డన్. ఇప్పుడు ఇక్కడ xn మైనస్ 1 ప్లేస్లో నేను ఈ వాల్యూ అయితే రాస్తున్నాను. xn మైనస్, ఇక్కడ బ్రాకెట్స్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ నెగటివ్ ఉంది కదా లోపల. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. ఇక్కడ xn మైనస్ 1 వాల్యూ మనకి ఇంత వచ్చింది కాబట్టి ఒక బ్రాకెట్లో వాటిని రిప్రజెంట్ చేశాను. డన్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే
ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హెచ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈ వాల్యూ మనకి ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూ కనుక్కుంటున్నాం. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ ఎన్ ఇక్కడ చూసినట్టు అవపడుతుందా మీకు? ఇంతకు ముందు ఇక్కడ కనుక్కుందాం మనం ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ఎంత వచ్చింది వాల్యూ పిహెచ్. సో ఇక్కడ అప్లై చేయండి దీనికి, ఎంత దీని వాల్యూ పిహెచ్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది హెచ్ ఉంది. ఓకే, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనకు వాల్యూ ఏదైతే కనుక్కుంటున్నామో రాయండి. ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూ కనుక్కుంటున్నాం. ఇందులో నుంచి నేను హెచ్ని కామన్ తీస్తున్నాను. హెచ్ ఇందులో నుంచి ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ కామన్ ఉంది కాబట్టి హెచ్ అనేది కామన్ తీస్తున్నాను. తీస్తే ఇక్కడ హెచ్ అనేది కామన్ అయిపోయింది, ఇక్కడ పి మిగులుతుంది కదా, పి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ హెచ్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు పి ప్లస్ 1 ఇంటూ హెచ్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూ కనుక్కున్నాం కదా, ఇక్కడ ప్లస్ సో ఆన్ అని ఉన్నాయి కదా, ఇందులో ఒక వాల్యూ ఉంటుంది మనకు ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 2 ఎక్స్ఎన్ మైనస్ 3 ఎక్స్ఎన్ మైనస్ 4 అప్ టు సో ఆన్ అని రాసాను కదా, అప్ టు ఎన్ అప్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ కూడా రాస్తే ఏంటంటే మనకి ఎగ్జామ్లో గుడ్ స్కోర్ అయితే వస్తుందండి, n-2. ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకొని ఈ వాల్యూ కనుక్కోవచ్చు మనం. ఎలా అంటే ఇక్కడ ఎక్స్ బేస్ n-1 ఉంది, బేస్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, అందుకని p ప్లస్ 1 రాసాం. p ప్లస్ 1 ఇంటూ హెచ్. ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి p ప్లస్ 2 ఇంటూ హెచ్. ఓకే, అర్థమైంది కదా, నేను బేస్ని చూజ్ చేసుకొని ఈ వాల్యూ అయితే కనుక్కున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వాల్యూ కనుక్కోవాలి, లాస్ట్ వాల్యూ ఇగో ఇది ఎక్స్ మైనస్ x1. లాస్ట్ వాల్యూ అదే కదా, ఎక్స్ మైనస్ x1 వాల్యూ మనకు కావాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ వీటిని యూజ్ చేసుకొని రాయాలి. ఇక్కడ మనం ఏదైతే దీన్ని యూజ్ చేసుకొని ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 2 వాల్యూ ఏదైతే కనుక్కున్నామో, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూని యూజ్ చేసుకొని ఎక్స్ మైనస్ x1 వాల్యూ కనుక్కోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ బేస్ 1 ఉంది కాబట్టి p ప్లస్ 1 పెట్టాం. ఓకే, అంటే ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ n రాలేదు. ఇప్పుడు ఇక్కడ బేస్లో ఓన్లీ 1 ఉంది, n ఉందా? బేస్లో n లేదు కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ క్లియర్గా గమనించండి, p ప్లస్ n ప్లస్ 1 ఇంటూ హెచ్. అర్థమైంది కదా మీకు? ఇక్కడ బేస్లో చూడండి, ఎక్స్కి బేస్లో n-1 ఉంది, అంటే ఇక్కడ 1కి బేస్లో n ఉంది కాబట్టి నేను ఇక్కడ n అనేది తీసుకోలేదు, ఓన్లీ 1 తీసుకున్నాను, p ప్లస్ 1 ఇంటూ హెచ్ అని తీసుకున్నాను. కానీ ఇక్కడ ఏం చేశాను నేను, ఎక్స్కి ఇక్కడ బేస్ 1 ఉంది, ఓన్లీ 1 ఉంది, బేస్లో n లేదు కాబట్టి నేను ఈ p ప్లస్ n అప్లై చేశాను. ఇక్కడ బేస్లో n లేదు కాబట్టి ఇక్కడ nకి 1 అనేది యాడ్ చేశాను. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకుపోయి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా చూసుకోండి స్వామి, ఈ 3 వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్లో మనకు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ డెరివేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, లాస్ట్ స్టెప్పే, ఏం లేదు, సింపుల్గా చెప్తాను. ఇక్కడ yn ఉంది కాబట్టి yn యాజ్ ఇట్ ఈస్గా రాయండి, ప్లస్ డెల్టా yn డివైడెడ్ బై హెచ్. ఇవేవి చేంజ్ చేయట్లేదు, ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, p ఇంటూ హెచ్ వచ్చింది కదా. సో ఇక్కడ నేను p ఇంటూ హెచ్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ డెల్టా స్క్వేర్ yn డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ హెచ్ స్క్వేర్. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసాను. ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ఎంత వచ్చింది వాల్యూ, p ఇంటూ హెచ్. ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 వాల్యూ ఎంత వచ్చింది, ఎంత, p ప్లస్ 1 ఇంటూ హెచ్ వచ్చింది. ఓకే, ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ డెల్టా పవర్ n బై n ఫ్యాక్టోరియల్ హెచ్ పవర్ n ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, ph అప్ టు సో ఆన్
ఎక్స్ మైనస్ x1 వాల్యూ మనకు ఇది వచ్చింది కదా, ఇక్కడ కింద రాస్తున్నాను, ఇక్కడ కింద దీని వాల్యూ ఇక్కడ రాస్తున్నానండి. p ప్లస్ n+1 ఇంటూ h, ఈ వాల్యూ ఇక్కడ రాశాను. ఓకే, నేను ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అంతే, ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు. ఓకే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఇక్కడనే రాస్తాను. ఓకే, చూడండి, అప్ టు సో ఆన్ ఎక్స్ మైనస్ x1 వాల్యూ ఇంత వచ్చింది. ఎంత? p ప్లస్ n+1 ఇంటూ h. ఓకే, n+1 ఇంటూ h. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్ స్టెప్, ఎటువంటి ఇబ్బంది లేదు, సింపుల్ స్టెప్గా చెప్తాను వినండి. ఇక్కడ క్లియర్గా డినామినేటర్లో h, న్యూమరేటర్లో h క్యాన్సల్. ఓకే, ఇక్కడ డినామినేటర్లో h స్క్వేర్ అంటే 2 h'లు ఉన్నాయని అర్థం, 2 h'లు ఉన్నాయి. ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ ఒక h ఉంది, ఇక్కడ ఒక h ఉంది, అంటే న్యూమరేటర్లో కూడా 2 h'లు ఉన్నాయి. సో న్యూమరేటర్లో 2 h's అండ్ డినామినేటర్లో 2 h's. ఓకే, క్యాన్సిల్ అవుతాయి, డన్. ఇక్కడ h⁴n ఉంది, న్యూమరేటర్లో h అప్ టు సో ఆన్ h, అంటే న్యూమరేటర్లో కూడా h⁴n ఉన్నట్టే కదా. h అప్ టు సో ఆన్ h అంటే n టర్మ్సే కదా. సో న్యూమరేటర్లో ఉన్న h క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో ఉన్న h క్యాన్సిల్ అవుతుంది, h⁴n క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన ఏంటో ఒకసారి రాద్దాం. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు yn ప్లస్, ఇక్కడ న్యూమరేటర్లో ఏం మిగిలిందండి? p ఇంటూ డెల్టా yn, p ఇంటూ డెల్టా yn ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? p ఇంటూ p+1, p ఇంటూ p+1 అండ్ డెల్టా స్క్వేర్ yn డివైడెడ్ బై కింద డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఏముంది నెక్స్ట్? ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ ఇక్కడ డెల్టా పవర్ n yn, డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్ ఉంది. ఫస్ట్ న్యూమరేటర్లో ఏదైతే ఉందో చూద్దాం. p అప్ టు సో ఆన్ p ప్లస్ n+1 ఉంది. సో ఇక్కడ p అప్ టు సో ఆన్, p అప్ టు సో ఆన్ అంటే ఇక్కడ సో ఆన్ ప్లేస్లో కొన్ని వాల్యూస్ అయితే ఉంటాయి కదా, ఆ వాల్యూస్ ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ p అప్ టు సో ఆన్ అంటే ఫస్ట్ p రాయండి, p ఇంటూ ఇక్కడ ఈ వాల్యూస్ ఏముంటాయంటే p-1, p-2 అప్ టు సో ఆన్ అలా ఉంటాయి, p-3, p-4 అలా ఉండి ఇక్కడ దాకా వస్తుంది అన్నట్టు. ఈ సో ఆన్ అనే వాల్యూ ఇక్కడ దాకా వస్తుంది. ఏంటది? p ప్లస్ n+1, ఓకే, p ప్లస్ n+1 ఇక్కడ దాకా అయితే వస్తుంది అన్నట్టు. సో న్యూమరేటర్లో ఇంకోటి ఏముంది? డెల్టా పవర్ n ఇంటూ yn, ఇక్కడ రాయండి, డెల్టా పవర్ n ఇంటూ yn, డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్, అంతేగా, డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్. ఓకే, అన్నీ ఓకే కదా. ఇప్పుడు దిస్ ఈజ్ ద న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, హెన్స్ ప్రూవ్డ్. క్లియర్గా నేర్చుకోండి, ఇది కంపల్సరీ. ఈ న్యూటన్స్ బ్యాక్వర్డ్ అన్నా లేదా న్యూటన్స్ ఫార్వర్డ్ అన్నా ఆ రెండిట్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కంపల్సరీ మీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఓకేనా స్వామి? ఇక్కడ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ స్వామి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నేను యూనిట్ 2 మాత్రం మీకు ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను స్వామి. నేను టైం తీసుకొని ఈ వీడియోస్ చేస్తున్నాను, చాలా మంది అడుగుతున్నారు. ఓకే, వేరే వీడియోస్ హోల్డ్లో ఉంచి మీకు 6th సెమ్ వాళ్ళకు ఎందుకు చేస్తున్నానంటే మీరు లాస్ట్ ఇయర్ కాబట్టి, సో మీకు ఎటువంటి బ్యాక్లాగ్ ఉండకూడదని నా ఉద్దేశం స్వామి. ఓకే, క్లియర్గా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.